దయచేసి గౌరవ సభ్యులందరికీ మనకందరికీ తెలుసు, మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం, ఎక్కడ బాగుంది ఎక్కడ బాగోలేదని. తప్పకుండా ఎక్కడన్నా బాగోలేకపోయినా తప్పులు జరుగుతున్నా సరిదిద్దుకుందాం. కానీ ఉన్న మంచిని కూడా ఒకసారి, లేకపోతే ఎంతసేపు బయట వాళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ లేదు, ఏమీ జరగట్లేదు అనుకుంటారు. ఒక్క విషయం చూడండి, మా ప్రధానమంత్రి గారు ఒక్క ఏడాది 2 నెలల్లో వచ్చి నిజంగా ఆశ్చర్యపోయారు. హుద్హుద్ జరిగిన 48 గంటల్లో వచ్చి చూసి ఆ బాధ చూసి మొన్నొచ్చి అదే విశాఖపట్నం ఇదేనంత ఆశ్చర్యపోయారు. ఇన్న బాబు ఒకసారి నువ్వు మాట్లాడి నన్ను కూడా చెప్పను. అందుకని మనం దయచేసి మన సొంత బ్రాండ్ ఇమేజ్, ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని మనం దయచేసి మన ఎవరి మాటలను తగ్గించొద్దు. నిజంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు బెడ్స్ కొడుతుంది. మనం అది 1200కి ప్లాన్ చేసుకుంటే 1400 బెడ్స్ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో జేబులో రూపాయి లేని వాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. నెలకి 60 లక్షల మంది ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. అందుకని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏమీ జరగట్లేదు. సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేసిన డాక్టర్ లేక జరగట్లేదు. కానీ టెరిషరీ కేర్, సెకండరీ కేర్ వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగా జరుగుతుంది. ఇక విమ్స్కి వచ్చేసరికి దయచేసి చెప్తున్నాను, విమ్స్కి వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా 4 జిల్లాలకి అతి ముఖ్యమైన ఇన్స్టిట్యూట్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలో ఫండ్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో మనకి 300 కోట్ల రూపాయలు ఫండ్స్ ఉన్నాయి. దానికి హాస్పిటల్ని అటాచ్ చేసి సూపర్ స్పెషాలిటీ చేసి ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెంట్గా చేయాలనుకుంటున్నారు. దయచేసి మనం కాదు ఎక్కడ లోపాలను సరి చేసుకుందాం. కానీ మనం అంతా ఇక్కడ ఏమీ లేదు, ఏమీ జరగట్లేదని చెప్తే దేశంలో మన ప్రతిష్ట ఎక్కడ పెరగదు. మంచిని మంచిగా చెప్పుకుందాం, ఎక్కడ లోపాలు ఉంటే సరి చేసుకుందాం. దయచేసి అన్ని చర్యలు తీసుకుంటామని సభ్యులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. निगाहों में मंजिल थी, गिरे और गिर के संभलते रहे. हवाओं ने बहुत कोशिश की मगर चिराग आंधियों में भी जलाते रहे.